డిప్లొమసీ పక్కన పెట్టి గుండెల లోతుల నుంచి రాజకీయం చేద్దాం, గుండెల లోతుల నుంచి పాలిటిక్స్ చేద్దాం. మనమెవ్వరం కులాలకి ప్రాంతాలకి దాటి గుంటూరు వినుకొండలో పుట్టిన జాషువా ఆయన స్ఫూర్తితోటి విశ్వనరుడి స్ఫూర్తిని తీసుకెళ్తే తప్ప ఈ ప్రభుత్వాలని మనం మార్చలేం. చంద్రబాబు గారికి, ముఖ్యంగా ఆలపాటి రాజా గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మేమందరం కూడా కూర్చొని నా సైజు నేను తగ్గించుకున్నా. జనసేన ఓటు పెరిగి కూడా నేను ఎందుకు తగ్గించుకున్నానంటే మీరు గెలవడానికి తగ్గించుకున్నాను. ఇంకొకసారి ఈ ప్రభుత్వాన్ని మనం తీసుకోలేం. ముఖ్యంగా ఇస్లాం సమాజం, నా మహిళలందరికీ చెప్తున్నా, ఆడపడుచులందరికీ చెప్తున్నాను, దారి పొడవునా ఇస్లాం మతాన్ని ధర్మాన్ని పాటించే ఆడపడుచులందరికీ చెప్తున్నా, ఇస్లాం పాటించే సోదరులందరికీ చెప్తా ఉన్నా. మీరు చెప్పండి, నేను భారతీయ జనతా పార్టీతో ఉంటే మీరు నువ్వు భారతీయ జనతా పార్టీతో ఉన్నావు కానీ ఓటేయరు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి కాలు దెబ్బ తగిలితే మరి నరేంద్ర మోడీ గారు కూడా ఆయనకి పాపం జాగ్రత్తగా హెల్ప్ చేసుకోమని చెప్పారు. అప్పుడు మీరు దానికైతే మీరు దానికి కూడా ఓటేయకూడదు. మరి ఇది నేను మోసం చేయట్లేదు. ఇస్లాం సమాజాన్ని ఈసారి మీరు విఘ్నతతో ఓటేయండి. నేను మీకు ప్రత్యేకించి నాదెండ్ల మనోహర్ గారు చెప్పినట్టుగా రాష్ట్రంలోని ఇస్లాం సమాజాన్ని అందరికీ, సోదరీమణులందరికీ, ఎందుకంటే నేను అద్భుతమైన ప్రతిభ చూశాను, అమేజింగ్ టెక్నీషియన్స్ చూశాను, ఆటోనగర్ లాంటి చోట అద్భుతమైన మెకానిక్స్ చూశాను. ఎలాంటి మీ దగ్గర స్కిల్ ఉందో నాకు తెలుసు. అలాగే మిమ్మల్ని కూడా స్కిల్ డెవలప్మెంట్ చేయిస్తాం, మీ చేత మిమ్మల్ని కూడా ఆదుకుంటాం. కాకపోతే నేను మిమ్మల్ని కూర్చోబెట్టి నేను డ్రామాలు చేయను, అంతే. నేను చెప్తున్నాను ఇస్లాం సోదరులు సోదరీమణులందరికీ, అమ్మ నేను మనస్ఫూర్తిగా చేసేవాడిని అమ్మా. మీకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా మేము ఆదుకునేవాళ్ళం అమ్మా. నేను ఎందుకు చెప్తున్నానంటే నేను షాదీఖానాలతో పాటు తోఫాలతో పాటు కౌలు రైతుల కోసం నేను సిద్ధపట్టు మనకి కడపకెళ్తే ఒక సోదరు అడిగింది, ముస్లిం మనకి మా మతానికి చెందిన ఒక సోదరు అడిగింది, అమ్మ నీకేం కావాలి అంటే, ఏం లేదన్నా నాకు ఎస్ఐ కావాలని ఉంది, ట్రైనింగ్కి డబ్బులు ఇప్పించాను, ట్రైనింగ్ పంపించాను అని అడిగింది. డబ్బులు అడగలేదు. ఎంతమంది ఉన్నారు అలాంటి ఆడపడుచులకు మేము అండగా ఉంటామమ్మా. డబ్బులు జగన్లాగా అడ్డగోలుగా దోచేయమ్మా, మాకు అవసరం లేదమ్మా. మీ ఓట్లని మేము ఓట్ బ్యాంక్గా వాడము. ఇస్లాం పెద్దలందరికీ చెప్తా ఉంటాను, నేను మిమ్మల్ని ఓట్ బ్యాంకుగా వాడం, మా కూటమి మిమ్మల్ని ఓట్ బ్యాంక్గా వాడదు. మీ మీద ఈగ వాలితే మేము వచ్చి మీకు అండగా ఉంటాం. ఈ రోజున పెమ్మసాని చంద్రశేఖర్ గారు అమెరికాలో అత్యంత ఉన్నతమైన వ్యాపారం అయ్యండి, అంత గొప్ప అందరికీ స్థానం కల్పించిన వ్యక్తి ఈ రోజున కేవలం మన గుంటూరు పార్లమెంట్ ఎంతమంది పోలీసులు ఉన్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, రోడ్డు మీద తిరుగుతా ఉంటే కరెంట్ ఆఫ్ అయిందంట. ఓకే, ఎవరు ఫెయిల్యూర్? నా గవర్నమెంట్. ఇప్పుడు ఎవరి గవర్నమెంట్? ఎవరిది బాధ్యత? ముఖ్యమంత్రి పైన రాళ్లేస్తే నీకు సిగ్గు లేదా? ముఖ్యమంత్రిని అడుగుతున్నా నేను. నువ్వే కదా ముఖ్యమంత్రి, నేను కాదు కదా. ఒకప్పుడు కోడి కత్తి డ్రామా చేశావు, గొడ్డల వేడితో బాబాయిని చంపి ఆ నేరాన్ని నా మీద మోపేదానికి ప్రయత్నం చేశావు. ఇప్పుడు నీ చెల్లెలు అడుగుతా ఉంది రోడ్డెక్కి, జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పు. బాబాయిని చంపిన వాడికి ఎంపీ ఇచ్చావు, నిన్ను నీ పార్టీకి ఓటేయడానికి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రక్తపు మరకలో కూరకపోయిందని నీ చెల్లెలు అడిగితే సమాధానం చెప్పలేని అసమర్థుడు నాకు నేరాలు అంటగడతావా నువ్వు? నేను నేరాలు చెయ్యను, నేరాలు చేసేవాడిని తుంగలోనే దొక్కేస్తాను, ఎవరిని వదిలిపెట్టను. ఇన్ని రోజులు నా పైన దాడులు చేశారు, పవన్ కళ్యాణ్ పైన దాడులు చేశారు. ఇదే విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారు ఎయిర్పోర్ట్ లో దిగితే
నేరుగా ఆయన పోనీయకుండా చేస్తే, కారులో నిలబడుకోనీయకుండా చేస్తే, కారులో కూర్చునబెట్టి హోటల్కి వెళితే హోటల్ నుంచి 24 గంటల్లో ఇమ్మీడియట్ గా మీరు వదిలిపెట్టి విశాఖపట్నం వదిలిపెట్టి పోవాలని ఈ పోలీసులు హుకుం జారీ చేస్తారు. ఉన్మాది జగన్మోహన్ రెడ్డి చెప్పాడని నేను అడుగుతున్నా. మీ తాత జాగీరా ఈ విశాఖపట్నం అని అడుగుతున్నా. విశాఖపట్నం మనం అందరి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటిది నెక్స్ట్ డే విజయవాడకు వస్తే నేను పోయి చెప్పాను, పవన్ కళ్యాణ్ గారు భయపడద్దండి, మనం అందరం అండగా ఉందాం, పోరాడదాం, తాడో పేడో తేల్చుకుందాం, భయపడితే మనం చేయగలిగింది ఏమి లేదంటే, నన్ను అరెస్ట్ చేసినప్పుడు మొట్టమొదటిసారి స్పందించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు వీళ్ళ వైసీపీ నాయకులు, వీళ్ళ పేరేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అసలు వైఎస్ఆర్ గారు ఉన్నారా వీళ్ళ పార్టీలో? వైఎస్ఆర్ గారు ఉన్నారా వీళ్ళ పార్టీలో? వైఎస్ఆర్ గారు ఎక్కడా కనిపించరు. వైఎస్ఆర్ గారు సాక్షి టీవీలో లేరు ఇప్పుడు, వైఎస్ఆర్ గారు సాక్షి పేపర్లో లేరు ఇప్పుడు, వైఎస్ఆర్ గారు ప్రభుత్వ పథకాలలో కనుమరుగైపోతున్నారు. ఇది వైఎస్ఆర్ పార్టీ కాదు. ఇది వై అంటే వైవి సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి. వీళ్ళ పార్టీగా తయారైంది ఇప్పుడు. వీళ్ళు పెద్ద పెద్ద నాయకులట, వీళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. నేను తెలంగాణలో పార్టీ పెట్టాను, దాన్ని మూసేసి ఇక్కడికి వచ్చాను అని అడుగుతున్నారే. నేను తెలంగాణలో ఏం చేశాను అని అడుగుతున్నా. తెలంగాణ నాకు పుట్టినిల్లు, ఆంధ్ర నాకు పుట్టినిల్లు, తెలంగాణ నాకు మెట్టినిల్లు. ఇంట్లో ఏ భార్యను అడిగినా పుట్టినిల్ల విలువేంటో, మెట్టినింటి విలువేంటో ప్రతి మహిళకు తెలుసు. ఏమక్క మీకు తెలుసు కదా? ప్రతి మహిళకి పుట్టినింటి పట్ల ఒక బాధ్యత ఉంటుంది, మెట్టినింటి పట్ల కూడా ఒక బాధ్యత ఉంటుంది. నా మెట్టినింట్లో తెలంగాణలో ఒక నియంత కేసీఆర్ అనే ఒక నియంత పరిపాలన చేస్తుంటే, ఆ నియంతకు వ్యతిరేకంగా రాజశేఖర రెడ్డి బిడ్డ ఒక పార్టీ పెట్టింది. అది కూడా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పెట్టింది. మీలాగా యువజన శ్రామిక రైతు పార్టీ పెట్టి వైఎస్ఆర్ పార్టీ అని చెప్పుకోవడం కాదు, నిజంగానే ఎదుగూరి సందింటి రాజశేఖర రెడ్డి పార్టీ అని పెట్టింది రాజశేఖర రెడ్డి బిడ్డ. తెలంగాణలో 3800 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది. ఒక నియంతని గద్దె దించడానికి రాజశేఖర రెడ్డి బిడ్డ పార్టీ పెట్టింది. ఆఖరికి గద్దె దించేంత వరకు కూడా రాజశేఖర రెడ్డి బిడ్డ అదే పార్టీని కొనసాగించింది. గద్దె దించింది కూడా రాజశేఖర రెడ్డి బిడ్డే. ఎందుకంటే ఆ రోజు అవసరం పార్టీ పెట్టి కూడా నేను పోటీ చేయకపోతేనే ఒక నియంత అధికారంలోంచి దిగిపోతాడు అని తెలిసి నా స్వార్థాన్ని పక్కన పెట్టి, నేను కష్టపడి చేసిన పాదయాత్రాన్ని, నా త్యాగాన్ని కూడా పక్కన పెట్టి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చెయ్యబోదు అని ప్రకటించింది. అంటే ఎందుకు చేసిందంటే, మేము కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేస్తే మేము కనీసం 5, 10, 15 వేలు ఓట్లు చీల్చినా కూడా అవి కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్స్తారు, అవి కాంగ్రెస్ పార్టీకి కీడు జరిగితే మళ్ళీ ఒక నియంత కేసీఆర్ ఎన్నికవుతాడు అని, అది జరగకూడదని అంతులేని త్యాగం చేసింది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఏ ఒక్కరు పార్టీ పెట్టినోళ్ళు ఎవరు ఈ త్యాగాన్ని ఒప్పుకోరు. కానీ రాజశేఖర రెడ్డి బిడ్డకు రాజశేఖర రెడ్డి గారు నేర్పించాడు. మనకంటే పార్టీ గొప్పది, పార్టీ కంటే ప్రజలు గొప్పవాళ్ళు అని రాజశేఖర రెడ్డి గారు నేర్పిస్తే, రాజశేఖర రెడ్డి బిడ్డ అంత త్యాగం కూడా వెనకాడకుండా, ఆలోచించకుండా చేసింది అంటే అది రాజశేఖర రెడ్డి గారి ఘనత. మళ్ళీ చెప్తున్నాం, రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ముంచలేదు, దించలేదు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాం. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎంత కాలం ఉంటుందో, ఎన్ని సంవత్సరాలు ఉంటుందో, ఎన్ని యుగాలు కాంగ్రెస్ పార్టీ బతుకుంటుందో, అన్ని యుగాలు, అన్ని సంవత్సరాలు, అన్ని దశాబ్దాలు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యే ఉంటుంది. ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది, ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది అంటే ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఇక్కడ
ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ పెట్టింది. ఇక్కడేదో పదవులు తీసుకోవడానికి రాలేదు. ఇక్కడ హఠాత్తుగా ముఖ్యమంత్రి అయిపోవడానికి రాలేదు. 1.17% ఉన్న కాంగ్రెస్ పార్టీని రివైవ్ చేయకపోతే మనకు ప్రత్యేక హోదా రాదు, పోలవరం రాదు, రాజధాని రాదు. ఒక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఇవన్నీ జరుగుతాయి. గత 10 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ మోసమే చేసింది. ఆ బీజేపీ పార్టీకి వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు గారైనా ఊడిగలు చేశారు, బానిసలయ్యారు. ప్రజల కోసం ప్రశ్నించే వాళ్ళే లేకపోతే రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడి వచ్చింది. మిమ్మల్ని ఇలాంటి ఎమ్మెల్యేలు ఇలాంటి